కంగ్రాచులేషన్స్, నా ఫేవరెట్ సిరీస్ ఫస్ట్ కాపీ సెకండ్ సీజన్ వచ్చింది. ఆరిఫ్ ఫస్ట్ పార్ట్లో నిర్మాత దగ్గర పనిచేసి బాయ్గా పనిచేసి అతనితో తిట్లు తిని అతని సినిమానే పైరసీ చేసి వీడియో క్యాసెట్లు రిలీజ్ చేస్తాడు. అది అయిపోయిన తర్వాత సీడీల్లోకి వస్తాడు. అక్కడతో ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది. సీడీల బిజినెస్ స్టార్ట్ చేసి జైల్లోకి వెళ్ళి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతని ఫ్రెండ్ పవన్ సీడీల బిజినెస్తో పాటు డీవీడీలు సీడీ ప్లేయర్లు కూడా అమ్మడం చూస్తాడు. చూసి ఇది తప్పు అని తెలుసుకుంటాడు. అయితే పవన్ వేరొక గ్యాంగ్స్టర్తో కలిసి పార్న్ సీడీలు అమ్మడం మొదలు పెడతాడు. మరోవైపు చిన్నపిల్లలు యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఈ పార్న్ వల్ల చెడిపోతూ ఉంటారు. పైరేటెడ్ సీడీలు కొనే వ్యక్తి పార్న్ సీడీ కూడా కొని పిల్లలు పడుకున్న తర్వాత భార్యతో పాటు చూడడం, ఆ పిల్లోడు లేచి ఆ పార్న్ సీడీని వాళ్ళు చూడడం, ఆ తర్వాత ఆ పిల్లోడు ఎడిక్ట్ అయ్యి అతనే పైరసీ చేసి సొంత కంప్యూటర్లోంచి వాటిని అమ్మడం వంటివి రియలిస్టిక్గా చూపించాడు ఈ వెబ్ సిరీస్లో. అయితే ఇలాంటివి నచ్చని ఆరిఫ్ ఈ బిజినెస్ వదిలేసి కొత్త బిజినెస్ వైపు మళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదేంటి అంటే ఫస్ట్ కాపీనే డైరెక్ట్గా 21 రోజుల ముందు అమెరికా చేరుకున్న ప్రింట్ ద్వారా తీయాలనుకుంటాడు. దానికోసం పెద్ద పెద్ద డాన్స్ని కలుస్తాడు. అయితే అతని ప్రయత్నాలు ఆపడం కోసం కుమార్ అనే డైరెక్టర్ ఏం చేశాడు, మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం అతను వేసిన ఎత్తులేంటి, దాన్ని ఎదుర్కోవడం కోసం ఆరిఫ్ ఏం చేశాడు, ఆరిఫ్కి హీరోయిన్కి మధ్య ఉన్న లింక్ తెలిసి అతని భార్య ఏం చేసింది అన్నది వెబ్ సిరీస్లో చూడాలి. ఫస్ట్ సీజన్ ఎంత బాగుంటుందో ఈ సీజన్ కూడా అదిరిపోతుంది. ఈ సీజన్లో నటించిన వాళ్ళందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. మన తెలుగు నటులు కూడా ఈ సీజన్లో ఉండడం విశేషం. వాళ్ళు పెద్ద పేర్లు చెప్పేంత గొప్ప యాక్టర్స్ కాదు, కానీ మన తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్లో విలన్స్గా సైడ్ క్యారెక్టర్లుగా చేసిన వాళ్ళే. ఫెంటాస్టిక్గా ఉంటుంది, రియలిస్టిక్గాను ఉంటుంది ఈ వెబ్ సిరీస్. అదే స్పెషల్. ఆరిఫ్గా నటించిన మునవర్ ఫరూకీ సూపర్గా చేశాడు. అతని పాత్ర హైలైట్ ఈ సిరీస్కి. మోనా పాత్రలో క్రిస్టల్ డిసౌజా సూపర్. ఆఫ్రీన్ పాత్రలో భారీగా అషీ సింగ్ చాలా బాగా చేసింది, క్యూట్గా ఉంటుంది. గుల్షన్ గ్రోవర్ మహేష్ కుమార్ పాత్రలో చాలా బాగా చేశాడు, విలన్గా అదిరిపోయింది. ఇక క్లైమాక్స్లో మరో ట్విస్ట్తో ముగిస్తాడు దర్శకుడు. సీడీల బిజినెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక మిగిలింది ఇంటర్నెట్ ద్వారా బిజినెస్ అన్నట్లు చూపిస్తాడు క్లైమాక్స్లో. ఫస్ట్ సీజన్ కూడా అలాగే ముగుస్తుంది. ఫ్రెండ్కి హీరోకి మధ్య ఉన్న రిలేషన్ చెడిపోవడం, మళ్ళీ దాన్ని తిరిగి కలపడం, కేబుల్ టీవీ బిజినెస్ స్టార్ట్ చేయడం లాంటివి ఆకట్టుకుంటాయి. అసభ్యకర సన్నివేశాలు లేకుండా, ముద్దు సన్నివేశాలు లేకుండా చక్కగా చిత్రీకరించారు. కుటుంబంతో కలిసి చూడొచ్చు. అయితే ఈ సిరీస్కున్న ఒకే ఫాల్ట్ ఏంటంటే ఇది హిందీలో మాత్రమే లభిస్తుంది. ఎంఎక్స్ ప్లేయర్లో ఫ్రీగా చూడొచ్చు. మీకు హిందీ రావాలి లేదా సబ్ టైటిల్స్లో చూడాలి. ఆ కాలం నాటి లొకేషన్స్ని, ఆ కాలం నాటి థియేటర్స్ని అందంగా రీక్రియేట్ చేశాడు ఆర్ట్ డైరెక్టర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కథలో వేగాన్ని పెంచుతుంది. ప్రతి ఎపిసోడ్ 20 నుంచి 25 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మొత్తం 10 ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి సీజన్ 2లో. ఖచ్చితంగా వెబ్ సిరీస్ని చూడండి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?